2020 అదేనండి 2020 కరోనా కర్మనామ సంవత్సరం. కోవిడ్-19 మాయిదారు మాసం, క్వారంటైన్ నికృష్టపక్షం, కర్ఫ్యూ ఋతువు, అలక్సలక్ నక్షత్రం, ఏక్ నిరంజన్ తిథి, లాక్డౌన్ అడలించి సడలించిన పర్వదినం, మన మాస్క్ లేని మహారాజు హిట్లర్ జన్మదినం. లాక్డౌన్ వల్ల హిట్లర్ ఇంట్లో ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఒక డ్రైవరు బతుకు జీవుడా అంట స్వేచ్ఛావాయువులు పీలుస్తా బయట ప్రపంచంలోకి ఎలా అడుగులేస్తున్నాడో చూడండి. ఏంటిది? డాగ్ ఈజ్ ఫ్రెండ్లీ, బీవేరా ఓనరా. ఓ, ఈ ఓనరా ఉరఫ్ హిట్లర్ అలియస్ అభినవ జాగర్లమూడి షార్ట్ కట్లా ఏజే. పొరపాటుని ఇంట్లోకి కానీ ధైర్యం చేసి అడిగెట్టామనుకోండి అప్పుడప్పుడు తాండ్రా. తొండము ఏకదంతమును తొండము ఏకదాంతయను తోరపు బొజ్జయును తోరపు బిగ్గు స్టమకును. ఇదిగిదిగిదిగిదిగిదిగిదిగా ఈవిడేనండి హిట్లర్ గారు తల్లి. పుట్టి సానా ఏళ్ళు అయిపోయిందిలేండి. పేరు పెద్ద హీరోయిన్ పేరండి జయప్రద. అంత మాత్రం జయమే అంటారండి నౌకరులతో సహా. ఇక ఈ జయమ్మ 30 రోజుల్లో 3 భాషలు తెలుగుతో సహా రాయడం, చదవడం, మాట్లాడటం నేర్చేసుకోవాలనే దైలేని ఉద్యోగం మొదలెట్టేసిందండి బాబా. 3 భాషలని పేక ముక్కల్లాగా సబ్లింగ్ చేసేసి నాలాంటి అర్భకుల్ని, అమాయకుల్ని, అభాగ్యుల్ని శివరాకరికి ఆ భగవంతుని కూడా పరీక్ష చేస్తుందండి బాబా. స్వామి గజానన ఐ మీన్ ఎలిఫెంట్ ఆనన ఆజ్మే ఒక్కగానొక్క కొడుకు బర్త్డే. వాడు నిండు సౌసాల్ జీవించాలి. హిట్లర్ అన్న నిక్నేమ్ పోవాలి. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు నా కొడుకుని ఎవ్వరూ తిట్టుకోకూడదు. కట్టుకున్న వైఫ్ పోయి మై సన్ ఏకాకిగా మిగిలిపోయాడు. వాడికి 2వ షాదీ చెయ్యాలని నా లైఫ్ అంబిషన్. మంచి మ్యాచ్ ఫిక్స్ అయితే 1,00,000 ఒత్తుల నోములాగా 1,00,000 మాస్కుల నోము నోచి గణేష్ మండపాల్లో ఉచితంగా పంపిణీ చేస్తా. అయ్యో అయ్యో ఏంటి జయమ్మా? నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ ఆస్కుతా. నువ్వు ఠీక్ సే జవాబిస్తే ఆపుతా. జూట్ బోలేతో పెన్ను ఫింగర్ మీద పడుతుంది, జాగ్రత్త. ఏంటి ప్రశ్నలు? నీ పేరు? చిత్ర. నీ ఊరు? తూగో. అంటే తూర్పు గోదావరి జిల్లా. ఏజే నాకేమవుతాడు? కొడుకు. నీకేమవుతాడు? మావయ్య. ఏజేకి ఎన్నో కోడలివి? 3వ కోడల్ని. నీ జీవితాశయం క్యా హే? ఏజేకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయటం. మరి గుడ్ రిలేషన్ చూసావా? మంచి సంబంధమా? ఎగ్జాక్ట్లీ చూసాను. మరి ఆ పిల్లని బర్త్డే పార్టీకి ఆవో అన్నావా? ఆయింది. చిచి వచ్చింది. మరి స్వయంవరం సంగతి సైడ్కి పెట్టి ఇదర్ బయటకే క్యా కర్తున్నావు? జీవో గో 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 గో. కత్తిలో ఉందండి. ఈవిడ పేరు చిత్ర. ఇదో మినీ మ్యూజియంలో ఉందని ఆశ్చర్యపోతున్నారా? ఈ చిత్రకు విచిత్రమైన జబ్బు ఉందండి బాబా. అదేంటంటే కెప్టోమానియా. నాకు నోరు తిరగదు, మీరు అర్థం చేసుకోండి. అంటే అవసరం లేకపోయినా ఏదో ఒకటి నొక్కేయటం అన్నమాట అండి. అదేనండి మన భాషలో దుబ్బేయటం. వేరే సెకండ్ బహ్రాణి. మాయా మాయా. ఎందుకు మేడం కొట్టారు? ఏంటిది? బిల్ మేడం. ఎందుకు బిల్లు? టేక్ 2 get 1 ఫ్రీ అన్నావా? అన్నాను. ఇప్పుడు లైట్స్ ఫ్లవర్స్ ఆర్డర్ ఇస్తే బెలూన్స్ ఫ్రీ అన్నావా? అన్నాను. అంటే బెలూన్స్ ఫ్రీ అవునా? అవును. బెలూన్స్ ఫ్లవర్స్ ఆర్డర్ ఇస్తే లైట్స్ ఫ్రీ.
అవునా? అవును. అంటే లైట్స్ కూడా ఫ్రీ అనుకుంటా. ఇప్పుడు లైట్స్ బెలూన్స్ ఆర్డర్ ఇస్తే ఫ్లవర్స్ ఫ్రీ. అంటే ఫ్లవర్స్ కూడా ఫ్రీ, బెలూన్స్ ఫ్రీ, లైట్స్ ఫ్రీ, ఫ్లవర్స్ ఫ్రీ, 3 ఫ్రీ ఇచ్చి ఇంక దేనికిరా నువ్వు బిల్లేసింది? చూడు, నేను పాగో పిల్లని, పశ్చిమ గోదావరి జిల్లా పడుచుని. నన్నే మోసం చేస్తావా? ఏం మాయ చేసావే అన్నట్టు చూస్తాం. నీ పిల్ల పేరు మాయండి. మాయ అంటే మామూలు మాయ కాదండి, పెద్ద మాయలు మరాఠీ. మాయా, ఏంటి జయమ్మా? ఏజే స్ట్రిక్టే కానీ ఐసా నై కర్తే, పైసా పే కర్తే. జీవో గో, గో ఇన్నర్, టేక్ డిన్నర్. థ్యాంక్ యూ మేడం. జయమ్మా, ముయ్యమ్మా. నీ తరపునొచ్చే మ్యారేజ్ డాటర్స్, ఐ మీన్ పెళ్లి కూతుర్లు ఎక్కడా? కిదర్ హై? మా ముగ్గురి కోడళ్ల తరపున ఏజే కోసం ఏరి కోరి 7 అందగత్తెల్ని సెలెక్ట్ చేసి పిలిపించాం జయమ్మా. అందరికి పైన గదిలో బ్యూటీషియన్. సున్నం కొడుతోందా? ఏజే వచ్చే టైం అయింది. ఎనీ టైం ఓ ఆయేగా. ఏది బడా బహు? జయమ్మ 3 లాంగ్వేజెస్ తో చంపేస్తుంది. ఏంటమ్మా మాయా, మేం విన్నది నిజమేనా? ఏం విన్నారా ఆంటీ? ఇవాళ ఏజే బర్త్డే మాత్రమే అనుకున్నాం. పైన చాలా మంది అమ్మాయిలున్నారు. ఏజేకి పెళ్లి చూపులు అంటున్నారు, నిజమేనా? అవును, ఏజేకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఓ మై గాడ్, ఇదెక్కడి విడ్డూరం? 3 కొడుకులు కోడళ్ళు ఉండగా ఏజే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా? తప్పే ఉందా ఆంటీ? మా అత్తగారుండగా మళ్ళీ పెళ్లి చేస్తే తప్పు. అసలు మా ఏజే ఏజ్ ఎంతని? మీ ముందు మీ మామగారు మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త కాపురం వెలగబెడితే చూడ్డానికి ఏం బాగుంటుంది? మీకేంటి అభ్యంతరం? ఇదిగోండి, ఈవిడ పేరు దక్ష, ఈ ఇంటి పెద్ద కోళ్ళు. చిత్రేమో తూగో, తూర్పుగోదావరి జిల్లా. మాయేమో పాగో, పశ్చిమ గోదావరి జిల్లా. దక్ష మాత్రం తూగోలో పుట్టి పాగోలో పెరిగి ఊగో అమ్మాయిగా ఈ ఇంటి పెద్ద కోళ్ళగా అడిగెట్టేసింది. దాంతో ఈ ఇంటి పెత్తనం మొత్తం దక్ష చేతిలోకి వచ్చేసింది. అదేనండి, తాళం చెయ్యి ఈవిడ చేతిలోనే ఉంది. అయ్యో, పొరపాటున బొట్టు పెట్టబోయాను. ఏమీ అనుకోకండి బామ్మగారు. అదేంటమ్మా, నిండు ముత్తైదునేగా, పెట్టు. ఉన్న బొట్టు తుడిచేస్తే ఒప్పుకుంటారా బామ్మగారు? ఏంటి? బొట్టే కదా. దుర్గా, నీకు గాని మతిపోయిందా దక్ష? బొట్టు తుడిచేస్తే 5వ తనానికే అమంగళం. చూసారా, ఎన్నో ఏళ్లు కాపురం చేసి షష్టి పూర్తి చేసుకున్న మీకే భర్త క్షేమంగా ఉండాలనుందే. ఏమంత వయసు మించిపోయిందని మా ఏజే జీవితాంతం ఒంటరిగా ఉండిపోవాలి? మమ్మల్ని చూస్తే మీకు నవ్వొచ్చినా ఏడుపొచ్చినా మాకనవసరం. మా మావయ్య గారికి తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసే తీరుతాం. చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు మామగారి కోసం కోడళ్ళు కలిసి అత్తని వెతకడం. ఆగరా, నువ్వు ఎస్కేప్ అయిపోతే మీ డాడీ నాకు డైవర్స్ ఇస్తాడ్రా. ఆగరా చంటి, చంటి. చంటి ఆగు. మా చంటిగాన్ని పట్టుకోవడానికి ఈ భీమవరం మొత్తంలో ఎవరూ లేరా? నువ్వా? నువ్వా? నువ్వా?
ఏటి నువ్వా? నువ్వు పట్టుకొత్తావు కుక్క పిల్లని? నీ వల్ల కాదు గాని ఇంటికెళ్ళవమ్మా. నీ వల్ల అన్నీ అవుతాయి కదా, అయితే ఈ పేస్ట్ ని తిరిగి ట్యూబ్లోకి నింపు. మీ చంటిగాడు ఎక్కడ ఆంటీ? అదిగోమ్మా అటువైపు వెళ్ళాడు. వాడిని పట్టుకోవడం నీ వల్ల కాదు గాని వెళ్ళవమ్మా. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పదురా ఈ భానుమతి. ఖచ్చితంగా చంటిగాడిని తీసుకుని వస్తాను. హా. అయ్యో చంటి, అరే ఇదంతా ఎప్పుడు జరిగింది? నేనటు వెళ్ళగానే భూకంపం వచ్చిందా? అటెళ్ళిందే భూకంపం. కరమరా బాబు. అబ్బో. అయ్యయ్యో ఆంటీ. ఏంటి? చంటి. ఎవర్రా?
నా వల్ల కాదు అని కమెంట్ చేసింది? రేయ్, గుర్తు పెట్టుకోండ్రా, ఈ రెబల్ స్టార్ ఫ్యాన్ డబుల్ స్టార్ భానుమతితో ఎప్పుడు అనకూడనివి 3 మాటలు. మొదటిది నీ వల్ల కాదు అని, రెండవది నీ వల్ల కాదు అని, మరి మూడోది అది మీ చంటిగడి చెప్తాడులే ఆంటీ, నాకు పనుంది. శ్రీమతి, గుండెల్లో ఉంటావనుకుంటే గుండె నిపుతో పోయావు. నువ్వు దోకాకిలాగా ఎగిరిపోతే నేను ఏకాకిలా మిగిలిపోయాను. అయినా బాధపడలేదు. మన ఒక్కగానొక్క బిడ్డ భానుమతికి తల్లి ప్రేమ కరువయ్యేలా చేశావు. అందుకు ఎంతో కుమిలిపోయాను, కొంత కురింగిపోయాను. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఈ మొక్క నీతో రోజుకొక్కసారైనా చెప్పకపోతే నీకు మనశ్శాంతి, నాకు ఆత్మశాంతి ఉండదు. చిచి, నీకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి ఉండదు. శ్రీమతి, ఇదేంటే సోలో ఫోటోలో సోలు కూడా ఉంది. ఫోటోలోకి నీ ఆత్మ ఎలా వచ్చింది? వచ్చింది ఆత్మ కాదు, నా బాడీ. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఎస్, నా బ్యాడ్ లక్. పోయింది నేను కాదు, మరి ఆవిడ. ఇలా రండి. అప్పటికి మీ మతిమరుపుతో బ్రతికున్న నాకు దండేస్తున్నారని 1వ నెంబర్ దగ్గర మీ మొదటి భార్య శ్రీమతి ఫోటోని, 2వ నెంబర్ దగ్గర మీ 2వ భార్య అంటే నేను అంటే నా పేరు కన్యాకుమారి ఫోటోని తగిలించాను. ఇకనైనా గుర్తు పెట్టుకోండి రొయ్యల రాజుగారు. ఎలాండి? కర్మ. అంజలి, అంజలి, మమ్మీ కేక్ రెడీ. కేకా? దానికంత కేక పెట్టాలా? చాకేది? చాకా? అదెందుకు డాడీ? కేక్ కోయడానికే. మిస్టర్ రొయ్యా, ఈ కేకు మీరు కొయ్యడానికి కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఫేమస్ అయిన ఏజే రెస్టారెంట్ ఓనర్ అభినవ్ జాగర్లముడి బర్త్డేకి కేక్ తయారు చేసే ఆర్డర్ అంజలికిచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇంత ప్రెస్టీజియస్ ఆర్డర్ రావడం అంటే అంత ఈజీ కాదు తెలుసా? వాట్ ఈస్ దిస్ దక్ష? అప్పుడే వాళ్లకు రిటర్న్ తోఫా గివింగ్ ఏంటి? కైకు, రిటర్న్ గిఫ్ట్లు ఎప్పుడు ఇస్తారు జయమ్మ? వచ్చిన గెస్ట్లు వెళ్ళేటప్పుడే కదా. ఆఫ్ కోర్స్. ఇప్పుడెవరు గోయింగ్ మరి? వీళ్ళే జయమ్మ. ఏజే పెళ్లి గురించి ఎగతాళిగా మాట్లాడారు. బయలుదేరండి, పెళ్లికి పిలుస్తాము. సరే సరే, ఆర్గ్యూ చేసే టైం నయ్యే. ఏజే రెస్టారెంట్సే బయలుదేరాడని పీ ఫర్ ఫోన్ వచ్చింది. మాయా, ఏంటక్క? అమ్మాయిలందరికీ మేకప్ పూర్తయిందో లేదో వెళ్ళి చూడు. ఏజేకి తెలియకుండా మ్యారేజ్ లుక్స్ ఏర్పాట్లు కరేతో దావత్ మొత్తం ధ్వంసం చేసి పోతాడేమోనని డర్రుగా ఉంది దక్ష. అసలే యాంగ్రీ ఫెలో. యాంగ్రీ కాదు, హిట్లర్. ఎంత పొగరు, ఎంత అహంకారం.
ఎంత మూర్ఖత్వం! చెప్తా. పిలవండి మీ అమ్మాయిని. రమ్మనండి బయటికి. ఆగండి 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 ఆగండి, అరవకండి. 10 మంది ముందు పరువు పోతుంది. ఆ 10 మందిమి మేమే. మా ముందు ఇంకా పరువు ఉందనుకుంటున్నారా ఏంటి? ఏంటి ఇంటి ముందు పంచాయతీ పెట్టారు? నా సీటు ఏవి? డబ్బులేవి? మాకు జరిగిన డబ్బులమ్మా నష్టానికి ఎవరు ఎవరు కడతారు? ఆపండి ఆపండి, ఆపండి. ఏం చేశాను నేను? ఏం నేరం చేశాను? ఈ పవిత్ర భారతదేశంలో, ఈ నాగరిక సమాజంలో మీలా అరవడవే రాని ఓ కుక్క పిల్ల, నాలా ఎవరికి హాని చేయని ఓ చిన్న పిల్ల తప్పిపోయి, బెదిరిపోయి, హడలిపోయి, కనపడకుండా పోయి, పెంచిన వారి కోసం, ప్రేమ పంచిన వారి కోసం తల్లడిల్లిపోయి, దిక్కులు పిక్కటిల్లేలా బౌ బౌ అని తిరుగుతూ ఉంటే, వెతికి పట్టుకునే క్రమంలో మీరంతా నాకు తగిలి, మీ వస్తువులు మీరే డ్యామేజ్ చేసుకుని, పైగా ఎంత మాట అన్నారు? నీ వల్ల కాదు అన్నారు. నా వల్ల కాదు అన్నారంటే అవుతుంది అని నిరూపిస్తా. మీరంతా 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1, పోయింది తిరిగి రాదు. 2, తిరిగి రాందే పోతుంది. మరి మూడోది? మూడవది, కాసేపట్లో పోలీసులు వచ్చి చెప్తారు. పోలీసులా? వాళ్ళెందుకు వస్తారు? మీరంతా మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు కాబట్టి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మందలా దాడికి దిగారు కాబట్టి నేనే ఫోన్ చేశా. ఇంకా సేపట్లో పోలీసులొచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు. వామ్మో! అమ్మో! ఏంటి రచ్చ? నీ పంచాయతీ తర్వాత ముందు కేక్ డెలివరీ చేయాలి. ఓ మై గాడ్, చాలా లేట్ అయిపోయింది. రా అక్క. రా అక్క.
సెక్యూరిటీ అమ్ము హిట్లర్ వచ్చేసారా నాయన. సారీ సార్, ఇప్పుడే. ఎవరు పెట్టారు?